దేశ స్వాతంత్ర సంగ్రామంలో అమరులైన వారి త్యాగాల్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని బీజేపీ మహిళా మోర్చా నాయకులు అన్నారు. అమరవీరుల ఆశయాల సాధన కోసం తామంతా కృషి చేస్తామని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ కేసరి శోభారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొండేటి సరిత, జిల్లా అధ్యక్షురాలు రావెళ్ల కాశమ్మ సూచనల మేరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు ద్విచక్ర వాహనాలకు బిగించి డీఈఓ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం నుండి బీజేపీ జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. మహిళా మోర్చాను సైతం వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేలా ఆయన సహకరిస్తున్నారని, మహిళలను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. మహిళా మోర్చా నాయకులు అందరూ తరలివచ్చి బైక్ ర్యాలీని విజయవంతం చేయడం సంతోషంగా ఉందని, కార్యక్రమం విజయవంతంగా జరగడానికి సహకరించిన మహిళా మోర్చా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ రామోజీ విజయ, పట్టణ అధ్యక్షురాలు గగ్గులోతు తార, కనగల్ అధ్యక్షురాలు భద్రమ్మ, ఐతరాజు నాగేశ్వరి, కొండేటి భవానీ, రంజిత, సంజ, ముంత పద్మ, గుండెబేన స్వాతి, భాగ్యలక్ష్మి, పగిళ్ల కాశమ్మ, పావని, శ్రీలక్ష్మి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. మహిళా మోర్చా టౌన్ పట్టణ అధ్యక్షురాలు, మళ్ళీ మా మహిళా మోర్చా తరఫున అందరం ఈ ర్యాలీలో పాల్గొన్నాం. ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీ సక్సెస్ చేసినందుకు మహిళలందరికీ నా ధన్యవాదాలు. నాగం వర్షిత్ రెడ్డి గారు మాకు చాలా సపోర్టింగ్ ఉండి ఈ ప్రోగ్రామ్కి మాకు ఎంకన్నా ఉండి మాకు అతను కూడా చాలా సపోర్ట్ చేసినందుకు నాగం వర్షిత్ రెడ్డి గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు మా అందరు మహిళల తరఫున. జై హింద్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమరవీరుల త్యాగాల ఫలితాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఇక్కడ మహిళలందరం కూడా వారి యొక్క ఆశయ సాధన కోసం మేము కూడా మా వంతు కృషి చేస్తామని చెప్తూ మేము ఈ యొక్క మా బీజేపీ పార్టీ తరఫున మేము బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది మా జిల్లా అధ్యక్షుల వారు నాగం వర్షిత్ రెడ్డి గారు ఇది విజయవంతం చేయడంలో మాకు సహకరించారు. మరి మహిళలందరూ కూడా మా నల్గొండ పట్టణ మహిళలందరూ కూడా మేము పిలవగానే మాకు ఎంతో సహకారం చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.